నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇంకెన్నాళ్ళు ఉంటానో తెలీదు, ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. అగ్రరాజ్య అధినేత మాటలివి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వరుస హత్యాయత్నాలు ఆయన్ను కలవరపెడుతున్నాయి. ఫ్లోరిడాలో ఉన్న తన నివాసం మారేలాగో రిసార్ట్ ఘటనపై ట్రంప్ స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తానెంతకాలం జీవిస్తానో చెప్పలేనన్నారు. 22న మార్టిన్ అనే యువకుడు షాట్ గన్ ఇంధనం క్యాన్తో మారెలాగో ప్రహరీని దాటేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అమెరికా భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మార్టిన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా వైఫల్యాలపై చర్చ రేపుతోంది. గతంలోనూ డొనాల్డ్ ట్రంప్పై భీకరమైన దాడులు జరిగాయి. 2024 జూలైలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. అప్పుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి ట్రంప్ తప్పించుకున్నారు. ఆ సమయంలో తూట ఆయన చెవిని తాకుతూ వెళ్ళింది. ఆ తర్వాత పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో కూడా రైఫిల్తో మాటు వేసిన ఒక వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఫ్లోరిడా ఘటన ఉలిక్కిపడేలా చేసింది. దేశ అధ్యక్షుడు ట్రంప్ భద్రతను మరింత కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. మాజీ అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ హత్యలను గుర్తు చేసుకున్నారు ట్రంప్. సాధారణంగా ఉండే అధ్యక్షుల జోలికి ఎవరూ వెళ్లరు, కానీ అసాధారణమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని మార్చే నాయకులనే టార్గెట్ చేస్తారన్నారు. తనపై ఎన్ని కుట్రలు జరిగినప్పటికీ అమెరికా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాల విషయంలో అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు డొనాల్డ్. అమెరికాలో అధ్యక్షుల హత్యలు, హత్యాయత్నాలు ఇప్పుడేం కొత్త కాదు. ఇప్పటి వరకు దుండగుల కాల్పుల్లో 4 ప్రెసిడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అధ్యక్షులు మాత్రం త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. పదవిలో ఉండగా హత్యకు గురైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ నిలిచారు. 1865 ఏప్రిల్ 14న జాన్ విల్క్స్ చేతిలో ఆయన హతమయ్యారు. 1881 జూలై 2న చార్లెస్ చేతిలో జేమ్స్ ఏ గార్ఫీల్డ్ మర్డర్ చేయబడ్డారు. 1901 సెప్టెంబర్ 6న విలియం మెకెన్లీపై లియోన్ కాల్పులు జరిపాడు. 1963 నవంబర్ 22న ఓస్వాల్డ్ చేతిలో జాన్ ఎఫ్ కెనడీ హతమయ్యారు. అయితే హత్యాయత్నం నుంచి తప్పించుకున్న వాళ్లలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ఎస్ ట్రూమన్, జెరాల్డ్ ఫోర్డ్, రొనాల్డ్ రీగన్, జార్జ్ డబ్ల్యూ బుష్, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఫ్లోరిడాలో జరిగినటువంటి ఈ ఘటన తర్వాత ట్రంప్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ ఉంటానో ఇంకెన్నాళ్ళు ఉంటానో ఏమో అర్థం కావట్లేదు. అయినప్పటికీ కూడా వెనకడికి వేసేటువంటి ప్రసక్తి అయితే లేదు. కఠిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాను. ఎవరైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని మార్చాలని చూస్తారో వాళ్ళపైనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి నాకు ఎప్పటికీ థ్రెట్ ఉంటుంది, నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు అనేది ఆయన భావోద్వేగం యొక్క దానిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. సో ఇవి ఇమోషనల్గా మాట్లాడారా, ఆయన నిజంగానే భావోద్వేగానికి లోనే మాట్లాడారా, లేదంటే ఇది కూడా ఒక పొలిటికల్గా ఒక సింపతి గెయిన్ స్ట్రాటజీ అని అనుకోవాలంటారా? కానీ నిజమే మాట్లాడాడు. ఎమోషనల్ గా మాట్లాడినా, సింపతి గెయిన్ చేసిన మాట్లాడినా నిజం మాట్లాడాడు. ఎందుకంటే మన కళ్ళ ముందే జరిగాయి ఆయన పైన దాడులు. ముఖ్యంగా మీరు చెప్పారు కదా, ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి ఇది ఫిబ్రవరిలో యువకుడు మార్టిన్ అనే యువకుడు చేసినటువంటి దాడి, అది అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఇది. చెవి నుంచి తగులుతూ వెళ్ళింది, రక్తం కూడా వచ్చింది. అది కాస్త అటు ఇటు అయితే ఏమయ్యేదమ్మా? ఈ రోజు లేడు కదా, ఈ రోజు ఆయన లేడు, ట్రంప్ లేడు కనుక నిజమైన దాడులే ఇవన్నీ కూడా. నిజంగా హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన పైన. ఏదేమైనా వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా ఇలాంటివి మనము మానవత్వం ఉండేటువంటి వాళ్ళం కనుక మనము ఇది మనకు నచ్చదు కూడా. మనుషులను హత్య చేయడం అనేది ఎప్పుడూ నచ్చదు. కాకపోతే దీంట్లో సినిమాటిక్ డైలాగ్స్ మాత్రం సాధారణ అధ్యక్షులను జోలికి ఎవరు వెళ్ళరు అనే ఒక స్టేట్మెంట్ ఏదైతుందో
అది తనను తాను ఒక అసాధారణ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. హ్మ్. మళ్ళా అది ఆయన మార్క్ ఆఫ్ ఇది అన్నట్టు పాలిటిక్స్. హ్మ్. కానీ ట్రంప్ పైన వరుసగా జరగడము, గతంలో ఒక దగ్గర మాట వేసి ఉండి దొరికిపోయాడు అతను, ఒకడు ఆయుధంతో దొరికిపోయాడు, లేకపోతే ఇప్పుడేమో గోడ దూకి వచ్చాడు, స్వయంగా నివాసంలోకి వచ్చాడు, చంపడానికి వచ్చాడు, చంపబడ్డాడు, భద్రతా దళాలతోటి చంపబడ్డాడు. ఇవన్నీ కూడా ఏదో కంటిన్యూస్ ఎఫర్ట్ ఒకటైతే నడుస్తుంది ఆయన పైన. హ్మ్. కనుక భావోద్వేగము ఉంది, నిజము ఉంది అందులో. పొలిటికల్ జిమికి ఏదైతుందో అది కూడా ఆయన ప్లే చేయగలుగుతున్నాడు. కనుక నా డెసిషన్స్ ఇలా తీసుకుంటున్నందుకే ఈ దాడులు అనేది మనకు తెలియదు మరి ఎంత నిజం. ఎందుకంటే ఆయన ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, వేరే అదర్ కూడా ఉంటాయి. చంపడానికి కారణాలు కేవలం పొలిటికల్ డెసిషన్స్, టారిఫ్స్, లేకపోతే ఇటువంటివి మేక్ అమెరికా గ్రేట్ లాంటివి, మాగా లాంటి వీటి కొరకే చంపుతున్నారా అంటే చెప్పలేము. అట్లా అటువంటి అవకాశం తక్కువే నిజంగా. అయితే అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే క్రైమ్ అనేది అమెరికాలో ఉంది, క్రిమినల్స్ బాగా ఉన్నారు, బిజినెస్ మెన్ ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. అదర్ ఏవి ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనమైతే దీన్ని నిజంగానే ఒప్పుకోవాలి, నిజంగా దాడులు జరుగుతున్నాయి అతని పైన. అయితే ఒక విషయం మీరు చెప్పారు కదా ఇంతకు ముందు, అమెరికా అధ్యక్షులు ఇప్పుడు కొత్త కాదు ఇలాంటి దాడులు. అవును. తర్వాత ఈయన గాని, బుష్ గాని, వీళ్ళు పెద్ద లిస్ట్ ఉంది, తప్పించుకున్న వాళ్ళ లిస్ట్ ఒకటి పెద్దది ఉంది. అంటే దాడులు జరిగాయి కానీ అధ్యక్షులు చావలేదు అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంటే, చనిపోయిన లిస్ట్ కూడా చాలా పెద్దది. అవును. కనుక ఇది అమెరికా ద గ్రేట్ అని అంటాము. ఇంత ఇంత గొప్ప అమెరికా, ఇంత పెద్ద అమెరికా సెక్యూరిటీ విషయంలో, ప్రపంచాన్ని, డిఫెన్స్ విషయంలో ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా, అనేక దేశాలను డిక్టేట్ చేస్తున్నటువంటి అమెరికా సొంత రాష్ట్రపతులను కాపాడుకోలేకపోతే మరి ఈ బలహీనత కాదా అని నేను అంటున్నా. హ్మ్. మీరు బలంగా ఎక్కడ ఉన్నారు అని నా ప్రశ్న. లింకన్ దగ్గర నుంచి ప్రారంభమైంది, గ్రేట్ మ్యాన్ అబ్రహాం లింకన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, ఎఫ్ కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ దగ్గర నుంచి ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంది, చంపబడ్డటువంటి లిస్ట్ ఉంది. మరి మీరు ఎందుకు టాప్ మోస్ట్ పర్సన్ కదా అధ్యక్షుడు అంటే అమెరికాను, హ్మ్. అతనికి భద్రత లేని ఒక బలహీనత ఏదో అమెరికాలో ఉంది. స్వయంగా తమ అధ్యక్షులకు భద్రత సో కల్పించలేదు. ఈ నేను దాడులన్నీ, ఇప్పటికీ వరుసగా జరిగిన దాడులన్నీ చూస్తే, హత్య చేయబడ్డ వాళ్ళు కావచ్చు, తప్పించుకున్న వాళ్ళ లిస్టులో కావచ్చు, దాడి మాత్రము టార్గెటెడ్గా కరెక్ట్గా వాళ్ళు ఎయిమ్ చేస్తున్నారు. అంటే అక్కడ భద్రతా వైఫల్యమే స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఈ దాడి కనుక చూస్తే మనము మారేలోగు, ఆయన ప్రైవేట్ రిసార్ట్, అక్కడ కనుక ఆయన ఉండుంటే పరిస్థితి ఏంటి? అక్కడ లేరు కాబట్టి ఆయన బతికి బట్ట కట్టారు. లేదు అని అంటే అసలు అంత ఈజీగా, అంత టైట్ సెక్యూరిటీ ఉండే ఒక అధ్యక్షుడి రిసార్ట్లోకి ఒక అగంతకుడు ఎలా వెళ్తాడు? అది కూడా షార్ట్ గన్ పట్టుకొని, ఫ్యూయల్ క్యాన్ పట్టుకొని, చక్కగా ఏదో వాక్ చేసుకుంటూ అలా వెళ్ళాడు అంటే ఆ భవనంలోకి. ఎంత ఫెయిల్యూర్ అనేది మనకి ఇక్కడ అర్థం అవట్లేదా సార్? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అది, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అది. నేను అంటాను అది దేశానికి అవమానం. కనుక ఆ దేశ ప్రజలకే అవమానం. తమ అధ్యక్షుని కాపాడుకోలేని స్థితి ఏ ఏ ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. కనుక పైగా మైటీ అమెరికా, కనుక ప్రపంచ దేశాలను శాసిస్తున్న అమెరికా, మరి మీరు శాసిస్తున్నప్పుడు మరి మీ మీ బలము, అదే మీ బలహీనత, అదే మీ అధ్యక్షుడికే దిక్కు లేదు. నేను అందుకే చాలా సార్లు కాంగ్రెస్ కూడా వాదిస్తూ ఉంటాను. ఇక్కడ కూడా త్యాగాలు చేశారు ఇందిరాగాంధీ, లేకపోతే రాజీవ్ గాంధీ అంటున్నప్పుడు, అయ్యా నువ్వు త్యాగంగా పరిగణించు, ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు, మీకు గొప్ప వాళ్ళే సరే, మా ప్రధాన మంత్రులు కూడా మాకు కూడా గొప్ప వాళ్ళే. కానీ నా ప్రధాన మంత్రిని నేను కాపాడుకోలేని భద్రతా దళాలు ఉన్నాయా? అంత బలహీనమా నా భద్రతా దళాలు, ఈ దేశ భద్రతా దళాలు? మరి నాకేం రక్షణ ఇస్తాయి? నా ప్రధానినే కాపాడుకోలేని ఇది బలహీనత కాదా అని నేను అంటున్నా. ఓకే, వాళ్ళు ధైర్యంగా పనిచేశారు, నిర్ణయాలు తీసుకున్నారు, చనిపోయినందుకు బాధ, వాళ్ళని గొప్పలను చేద్దాం. కానీ బ్రతికున్న వాళ్ళము, మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభుత్వాలను, మన ప్రధానులను, మన రాష్ట్రపతులను కాపాడుకోలేని బలహీనత ఎక్కడ ఉంది అనేది. కనుక ఇందిరాగాంధీ గారు చనిపోయారు కనుక ఎవరు దీన్ని, వీళ్ళను సిక్కుల దీన్ని ప్రోత్సహించారు,
అందులో నుంచే మీ భద్రత దీంట్లోనికి వలయంలోనికి వచ్చారు ఒక సిక్కు. కనుక మిమ్మల్ని దగ్గరుండి చంపారు కదా. కనుక ఇలాంటివి మరి ముందర జరగవని ఎలా అంటాం? డిసిషన్స్ అయితే మీరు తీసుకున్నారు కనుక ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు కనుక గోల్డెన్ టెంపుల్ పైన జరిగింది. చాలా మంది సెంటిమెంట్స్ కలవరపడ్డాయి. చాలా ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు ఈ భక్తులకు వీళ్ళకి ఉదాహరణకు మన తిరుపతి లడ్డు విషయం అమ్మా, లడ్డు కల్తీ అనేసరికి ఎంత కలవరం అనిపిస్తది. అనే దేవదేవుడు నమ్ముకున్న ఈ దేవుడి దగ్గరనే ప్రసాదము, అయ్యో ఏంటిది అని నాకు చంద్రబాబు పైన కోపం వచ్చింది. అని మీరు విచారణ జరపండి, కంప్లీట్ గా అన్ని తెలుసుకున్నాక చెప్పండి. అంత వేగంగా పొలిటికల్ గెయిన్ కొరకు ఎందుకు చెప్తున్నారు పబ్లిక్ మధ్య? ఇంటర్నల్ గానే మీరు పరీక్షించుకొని అన్ని అయిన తర్వాత అవసరం ఉంటే చెప్తున్నారు, చెప్పకపోయినా పర్వాలేదు, శిక్షించండి కావాలంటే. కానీ భక్తుల మనోభావాలు అనేవి ఉన్నాయి, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎంత కలవరం నాకైతే, నేను చాలా కలవరపడ్డాను. అయ్యో ఎంత నమ్ముతాము, ఎంత విశ్వాసము, అది ఎంత మధురము, ఒక చిన్న ఇంత దొరికితే చాలని అనుకునే వాళ్ళము. ఇలాంటి వీటిని చేస్తున్నప్పుడు, డీల్ చేస్తున్నప్పుడు ఇది కూడా అంతే. బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా అలాంటిదే. కనుక ఒక ప్రధానమంత్రినే తీసుకుపోయి ఇలాంటివి కొన్ని నిర్ణయాల్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉన్న వలయాన్ని, సెక్యూరిటీ వలయాలను తప్పకుండా సమీక్షించాలి. ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు, ఏంది అనేది హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్స్ జరగాలి. ఉదాహరణకు పార్లమెంట్ పైన దాడి జరిగింది, కొంత ఫస్ట్ లైన్ వరకు వచ్చేసారు వాళ్ళు, లోపలికి ఎంటర్ కావాల్సింది ఒకటే ఉంది. సరే అప్పటికి సక్సెస్ఫుల్ గా వాళ్ళని ట్యాకిల్ చేశారు, చంపేశారు, ఇదంతా జరిగింది. కానీ అక్కడికి కూడా రాకూడదని నా ఇది అన్నట్టు. పార్లమెంటు అది ఇంత పెద్ద దేశానికి అది ఒక దేవాలయం, డెమోక్రసీకి దేవాలయం. అలాంటి దానికి ఎలా వస్తారు? గన్స్ తీసుకొని అంత దూరం రాకూడదు, అది ఫెయిల్యూర్ అంటారు. అది వాజ్పేయి గవర్నమెంటే ఉండొచ్చు, కానీ అంత దూరం రావడం ఫెయిల్యూర్ అది. సో ఇలా పోనీ బాంబే జరిగింది, వచ్చారు, అది ఒక దేశం పైన యుద్ధం లాంటిదే. మన ఉండొచ్చు అక్కడ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కావాలంటే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ టాప్ మోస్ట్ పీపుల్ ను కాపాడుకోవడంలో ఫెయిల్ అయితే ఈ దేశం యొక్క ఇవి ఏమవుతాయి అనే మనోభావాలు ఎంత ఇదవుతాయి. అమెరికా ఎందుకు అలా ఉంది మరి? ఎందుకు మీరు పవర్ఫుల్ అమెరికా అని అంటారు? మీ వాళ్ళని మీరు కాపాడుకోలేకపోతే కనుక చాలా భావోద్వేగానికి ఆయన గురయ్యాడు. ఆ భావోద్వేగం ఉంటానో పోతానో. ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా సెక్యూరిటీని ఇంకొంచెం పెంచేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా సమీక్షలు ఇవన్నీ కూడా చేస్తారేమో, ఇంకా కాస్త గట్టిగానే వీటన్నిటిపైన దృష్టి కూడా పెడతారు కావచ్చు. అయితే ఇప్పుడు ఈ మార్టిన్ అనే ఈ 21 years యువకుడు ఎవరైతే ఉన్నాడో, ఇతను నిజంగా ట్రంప్ పై కక్ష పెంచుకొని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు అగెనెస్ట్గా, వాటికి వ్యతిరేకంగా చంపాలి అని ప్లాన్ చేశాడు అని కొందరు అంటున్నారు, డెలిబరేట్గా చేశాడు అనేది. అయితే కొంతమంది ఆయన మానసిక స్థితి సరిగా లేదు, అండ్ మోరోవర్ ఈ ట్రంప్కి సపోర్ట్ చేసేటువంటి ఫ్యామిలీనే వాళ్ళది చంపేటువంటి అవకాశమే లేదు మానసిక స్థితి వల్ల అని చెప్పేసి కొంతమంది రిపోర్ట్స్ చేస్తున్నారు. అమెరికాలో ఒకటి జనరల్ గా ఈ మానసిక రోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళు మెంటల్ ఫిట్నెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ అమెరికా. దాని కారణంగానే సైకియాట్రిస్ట్ కు చాలా డిమాండ్ ఉంటుంది అమెరికాలో. మన దగ్గర సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళారంటే అరే వాడు పాగలయ్యాడు అని అంటారు. సైకియాట్రిస్ట్ కి ఇక్కడ డిమాండ్ ఉండదు అసలు, ఏ డాక్టర్ కూడా. అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే మన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా అమెరికాకు వెళ్తారు. మెడిసిన్స్ కూడా ఎక్కువ, సైకియాట్రీ సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువగా అమ్ముడబోతూ ఉంటాయి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని కారణంగా మనం స్కూళ్ళల్లో, చిన్న చిన్న బళ్ళల్లో కూడా పిల్లలు కూడా గన్ తీసుకొచ్చి పటపట 10 మందిని ఫైర్ చేసి నవ్వుకుంటూ వచ్చి అరెస్ట్ అవుతాడు వాడు. అంటే ఎంత ఎంత పిచ్చోళ్ళు వీళ్ళంతా కూడా. అభివృద్ధి చెందిన దేశమే ఉండొచ్చు కానీ మెంటల్ ఫిట్నెస్ అనేది ఈరోజు వాళ్ళని వేధిస్తున్నటువంటి సమస్య ఇది. కనుక వీడు వచ్చి కొట్టాడు, పోయాడు, రీజన్స్ మనకు తెలియదు. రీజన్స్ ఆయన డెసిషన్సే కావచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో ట్రంప్ పీరియడ్ లో విపరీతమైన డివిజన్ జరిగిపోయింది ప్రజల మధ్య. ఈ యొక్క ఇదేమైందంటే కంప్లీట్ గా లిబరల్ థాట్ ఉండే ప్రజలు ఒకవైపు అయిపోయారు, ఫెనటిక్ థింకింగ్ ఉండే వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళు నేషనలిస్ట్ థింకింగ్ అనే పేరు మీద ఇది మాగా గీగా ఈ స్లోగన్స్ అన్ని వచ్చేసాయి. అమెరికా క్యారెక్టర్ కాదు అది. అమెరికా కాస్త లిబరల్ క్యారెక్టరే ఎక్కువగా ఉండేది. తన ఈ ట్రంప్ డెసిషన్స్ అన్ని కూడా
పూర్తిగా ఇంతవరకు ఉన్నటువంటి థాట్ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి భిన్నమైనటువంటిది కంప్లీట్ గా వోకల్ అయిపోయారు కంప్లీట్ గా. కనుక ఈ స్లోగన్స్ కానీ ఈ డెసిషన్స్ కానీ ఉండొచ్చు, తప్పకుండా ఆ ప్రభావం ఉండి ఉంటుంది. పిచ్చోళ్ళు అయిపోతుంటారు కొన్ని కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు. సో అందులో నుంచి ఈ పౌరులు అలాంటి వాళ్ళు కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవంగా ట్రంప్ కూడా తెంపరితనం ఏదైతే ఉందో, ఒక పద్ధతి పాడు లేకుండా స్వయంగా సుప్రీంకోర్టు ఆయనను పట్టుబట్టి నీకు అధికారం లేకుండా కూడా ఎలా చేస్తావు అని, కనుక నీకు చట్ట విరుద్ధమైనటువంటి పని అది డెసిషన్ సుప్రీంకోర్టు తీసుకున్నాడు. చెప్పినా కూడా ఎమర్జెన్సీ లేదు. నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకాస్త టాక్సెస్ పెంచినటువంటి పరిస్థితి. ఆయనని ఏమనాలో అర్థం కాదు. ఏమన్నాలో అర్థం కాదు. కనుక ఆయన్ని ఎవరు నియంత్రిస్తారు? ఇగో ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారు, అందుకే తుపాకులు పట్టుకొని బయటకు వెళ్ళేటువంటి. మొన్న గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఓడిపోయాడు ఆయన. ఎప్పుడు బిలో డిగ్నిటీ ఇది బిహేవ్ చేయకూడదు. కనుక ఆయన దానిపైనకి వెళ్ళిపోవడము, లీడ్ చేయడము, అధ్యక్ష భవనమా ఏదో దీనిపైనకి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ క్యాడర్ కూడా పైకి ఎక్కడం, భవనం పైకి ఎక్కడము, పిచ్చిగా చేయడం ప్రపంచం అంతా చూస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? మ్యాడ్ అయిపోయారా? ఓడిపోయినంత మాత్రాన కొంప మునిగిపోతారా? ఏ అమెరికా ప్రెసిడెంట్ అలా బిహేవ్ చేయలేదు, ఇంత ఆడు బిహేవియర్ చేయలేదు. కనుక మీరు ఓడిపోతే ఓడిపోయామని ప్రజల ముందు లొంగిపోవడమే సరైంది. కానీ నేను ఓడిపోలేదు అని చెప్పేసి చెప్పడము, తిరగబడము, కార్యకర్తలను పంపించడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ చేశాడు. కనుక ఓ రకమైన ఎక్స్ట్రీమ్ క్యారెక్టరే పర్సనాలిటీ ట్రంప్ది. దాని కారణంగానే ఈ డివిజన్ వస్తుంది. ఎక్స్ట్రీమిస్టులు కాదు కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్ వస్తున్నాయి మనుషులకు. ఎవరు కూడా ఎక్స్ట్రీమిస్టులు కాదు, కానీ ఎప్పుడైతే వెన్ యూ టేక్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్, న్యాచురల్లీ పీపుల్ టేక్ ఎక్స్ట్రీమిస్ట్ డెసిషన్స్, ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ వస్తాయి అందరికి కూడా. అంటే శృతి మించిన ఎక్స్ట్రీమిస్ట్ అంటే గన్నే కాదు, శృతి మించినటువంటి. అక్కడ ఇంత రాజకీయ హింస పెరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ మొదలైంది. అంటే గన్ కంట్రోల్ పైన డిబేట్ జరుగుతూ ఉంది, మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ తర్వాత పొలిటికల్ రెటారిక్ మోడరేషన్ పైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్ మారింది. ట్రంపే దీనికి అన్నిటికీ మూలం. ప్రజలు కూడా మెల్లమెల్లగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నటువంటి సందర్భం ఇది. అమెరికాలో ప్రపంచ దేశానికి కూడా ఆ విధమైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఆయనకు అలవాటు అయిపోయింది. చెప్పిన 24 గంటలు కాకుండానే 10% కాదు నేను 15% చేస్తాను, ఏం చేస్తావు అనేటువంటి ఆ తిరుగుబాటు, ఇదంతా కూడా అమెరికా యొక్క ఏమంటాం జనరల్ ఇంప్రెషన్ అమెరికా పైన ఉండే ఇదంతా డీసెన్సీ ఇటువంటివన్నీ పోయినాయి ఒక్కసారి. అది ఆయనకు కూడా మంచిది కాదు. సరే నేను త్యాగం చేస్తాను అంటే అది వేరే విషయం, కానీ నిర్ణయం అయితే సరి అయింది కాదు. ఏది ఏమైనప్పటికీ సెక్యూరిటీ, భద్రతా దళాలు మరింత అప్రమత్తం కావాల్సిందే, కాపాడుకోవాల్సిందే. ఆయన డెసిషన్స్ వేరు, అలా అయింది కనుక ఇలా అయింది అని అనలేము మనం. ఆ విధంగా ఓ మనిషి చావాలని మనం ఏం కోరుకోకూడదు. కానీ భద్రతా దళాలు ఫెయిల్యూర్ అయితే మాత్రం అది ఏమాత్రం మంచిది కాదు. ఈ రోజు అమెరికాలో అవుతుంది, రేపు ఇంకో దేశంలో అవుతుంది. అమెరికా ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు కదా సార్. అంటే దేశాధ్యక్షుడే డేంజర్ జోన్ లో ఉన్నాడు, ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, ఎంతకాలం నేను ఉంటానో తెలియదు అని ఆయన నోటి వెంటే మాట్లాడితే ఇంకా సామాన్యులో మరి మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో భయం, ఆందోళన కలగడం అనేది సహజం. తప్పకుండా కామన్ మ్యాన్ లో ఈ భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. అయ్యో మా దేశ అధ్యక్షుడికే భద్రత లేదు అనేటువంటి ఇది వస్తుంది. అందుకే నాకు మీరు చదువుతున్నప్పుడే కాదు, నా మైండ్ ముందు నుంచి దానిపైనే ఉంది. అమెరికాలో ఎందుకు అధ్యక్షులు ఇలా చేస్తారు అని నన్ను ఏం చేసేటువంటి ఆలోచింపజేసే ప్రశ్న ఎప్పుడు కూడా. లింకన్ ఎంత గొప్ప వ్యక్తి లింకన్, కానీ ఆయన నిర్ణయం కూడా అలాంటిదే. చాలా పెద్ద నిర్ణయం కదా, బ్లాక్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం. అది మొత్తం సీ చేంజ్, అసలు అమెరికాలో మార్పుకే అది మూలం. కానీ అంత గొప్ప నిర్ణయం తీసుకోవడము, ఆయన చేసిన ధైర్యం, అది మొత్తం మానవాళి యొక్క ఆలోచననే మార్చేసింది. కనుక పశువుల కన్నా హీనంగా చూసే సంస్కృతి, నల్లవాళ్లను, జాతి వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆయన చేసిన నిర్ణయానికి ఆయన బలైపోయాడు. బలైనా పర్వాలేదు, మానవత్వం నిలబడ్డది ఆయన యొక్క నిర్ణయం. కనుక కొన్ని అలా జరుగుతాయి. ఎందుకంటే మనుషులు అది కూడా షాక్ ట్రీట్మెంట్ అన్నట్టు. అప్పటి వరకు ఉన్న మైండ్ సెట్ ఒకలాగా ఉంది,
ఇలా కలిసి ఉండాలి నలవాడితో అనేది వాడు ఇట్ వాస్ బియాండ్ దేర్ ఇమాజినేషన్. అది అందుకొరకు చంపేశారు. కానీ తర్వాత గాంధీజీని కూడా చంపారు కదా. కొన్ని కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఈ దేశాన్ని ఇంకా ఏం చేస్తావు, నువ్వు బ్రతుకుంటే ఏమన్నా ఇంకా ఎన్ని ముక్కలు చేస్తావు అన్నంత ఆక్రోశం ఇవి. కానీ గాంధీజీ మహాత్ముడు కాకుండా పోడు. కనుక ఇవి వాళ్లకు సరే, వాళ్ళ అంటే సెక్యూరిటీ ఉండదు, ఏముండదు మహాత్ముడి లాంటి వాళ్లకు. కనుక ఎవరన్నా వస్తారు, చంపేస్తారు. దాని ఫలితం ఏముంటుంది అంటే, ప్రజలు నిరంతరం 100 ఏళ్ళైనా సరే ఆయనను మర్చిపోలేరు. ఆయనను మహాత్ముడు అన్నారు, లేకపోతే జాతికిత అనుకున్నారు. కనుక అలాంటి త్యాగాలు జరుగుతాయి. జరిగిన పర్వాలేదు, జాతికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులు తమ నిర్ణయాల కారణంగా చావడం ఏదైతుందో అది సెక్యూరిటీ మ్యాటర్లో వీక్నెస్ గా కనపడుతుంది. లింకన్ కాలంలో ఇంత సెక్యూరిటీ లేకపోవచ్చు, ఇంత ఇది లేకపోవచ్చు. ఈ కాలంలో నువ్వు కాపాడుకోలేకపోతే రాష్ట్రపతిని, అండ్ మోర్ ఓవర్ ఇంత ఫస్ట్ టైం మిషనరీస్ ఇప్పుడు జరిగినటువంటి దాడి ఫస్ట్ కాదు కదా ట్రంప్ పైన. ఆల్రెడీ 2024లో ఆయన ఎన్నికల ర్యాలీలో ఉన్నప్పుడు ఒకసారి దాడి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గోల్ఫ్ దీంట్లో జరిగింది. 2 సార్లు దాడి జరిగిన తర్వాత ఇంకా ఎంత భద్రత పెంచి ఎంత కట్టుదిట్టం చేయాల్సినటువంటి ప్లేస్లో చాలా క్యాజువల్గా, అంత నిర్లిప్తత, అంత క్యాజువల్గా తీసుకోవడం అని అంటే ఇక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాప్సెస్. దాంట్లో ఏ డౌటే లేదు అసలు. ఆయన సొంత రిసార్ట్ అది. ఆ ప్రెసిడెంట్ యొక్క రిసార్ట్ అంటే నేను మొత్తం సంవత్సర కాలం సెక్యూరిటీ పెట్టవచ్చు, ఏముంది అది. ఆయన వచ్చేటప్పుడే కాకుండా ఎప్పుడు కూడా పెట్టవచ్చు. ఆయన ఉన్నన్ని రోజులు దానికి సెక్యూరిటీ పెట్టాలి. ఆ ఏరియాకి ఎవరు రాకూడదు. ఇవాళ అలానే ఎలా వస్తారు గన్తో, అది కూడా దీంతో అన్ని వచ్చేసి లోపలికి రావడం సింపుల్ గా, రాజు వెడలే రభసకు అన్నట్టుగా వచ్చాడు అబ్బాయి లోపలికి. మరి మీరు ఏం చేస్తున్నట్టు ఏంటి? ఇది మాత్రం ఆందోళనకరము. ఇది మానవత్వం అయితే కాదు. భద్రతా దళాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఎలా కాపాడుకుంటారు? ఇప్పుడు మన దేశంలో కూడా అక్కడక్కడ బాంబులు, ప్రతి నెలకు వారానికి బాంబులు పేలేవి, మనుషులు సామాన్యులు చనిపోయేవారు. ఈరోజు ఇంటెలిజెన్స్ ఎంత బలంగా పనిచేస్తుంటే ఇవన్నీ ఆగిపోయాయి. 10 ఏళ్ల కాలం జరిగింది అట్లా. అది దిల్సుఖ్ నగర్ అంటామా, రేపు గోకుల్ చాట్ అంటామా, ఎక్కడ పేలుతుందో అర్థం కాదు. దేశంలో బొంబాయిలో అయితే అలా పేలేది, ట్రైన్లు కుప్పలు కూలేవి, 100 మంది చనిపోయేవారు, మళ్ళా రైళ్లు పరిగెత్తేవి. ఇది ఒక రెగ్యులర్ ఇదిగా మనం చూసాం. కానీ దేశానికి ఎప్పుడూ మంచిది కాదు. అది మన మన యొక్క బలహీనత అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ, ఎందుకు అంటే ఈ టెర్రర్ యాక్టివిస్టులు ఎప్పుడు స్లీపర్ సెల్స్ నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ ఇంటెలిజెన్స్ అంతకన్నా బలంగా పనిచేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. రాష్ట్రపతి విషయంలో, ట్రంప్ విషయంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి ఎవరంటే వాడు వస్తున్నారు, పోతున్నారు, నిద్రపోతున్నారా మీరు? రాష్ట్ర దేశ అధ్యక్షుడికే దిక్కులేనప్పుడు మరి ఎందుకు మీరు? ఇది నా ప్రశ్న అన్నమాట. సామాన్యుడిని కాపాడాల్సిన అధ్యక్షుడు తనను తాను కాపాడుకోలేకపోవడం అనేది మొత్తం జాతి గౌరవం సంబంధించిన విషయం. అండ్ ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు కూడా ఏదో ఓవర్ నైట్లో వెంటనే ఒక గన్ తీసుకొనో, ఫ్యూయల్ క్యాన్ తీసుకొనో, లేకపోతే ఒక బాంబ్ తీసుకొని వెళ్ళిపోదాం, అధ్యక్షుల్ని అటాక్ చేద్దాం అన్న దీంట్లో ఉండరు. వాళ్ళంటే ప్రీ ప్లాన్డ్గా దాని వెనక చాలా వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. తర్వాత హేట్రెడ్నెస్ ఉంటుంది ఆ ప్రభుత్వం పైన, ఆ వ్యక్తి పైన, ఆ వ్యక్తి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పైన చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాతనే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. మరి ఇంత టైం గ్యాప్లో కూడా కనుక్కోలేకపోవడం అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. దాడులు చేసే వాళ్ళు మీరు అన్నట్టుగా వాడి మైండ్ అంతా కూడా విషయం ఉంటుంది, హెట్రేడ్ ఉంటుంది. దాని కారణంగా ఏముంటుంది అంటే వాడికి అడ్వాంటేజ్ తెగింపు ఉంటుంది. మనిషికి తెగింపు ఎంతటి దాన్ని ఎవరు వచ్చినా 10 మంది పైన ఫైర్ చేస్తుంటే కూడా వెళ్ళిపోతాడు అతను. అలాంటి తెగింపు వాడికి బలం. కానీ ప్లానింగ్ ఉంటుంది. మీరు అన్నట్టు చాలా గొప్పగా చెప్పారు మీరు. వాడి ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ ప్లానింగ్ అడ్వాన్స్ గా ఉంటుంది, డీటెయిల్ గా ఉంటుంది. రెక్కి అంటారు దాన్ని. అద్భుతంగా రెక్కీలు నిర్వహించుకుంటారు వాళ్ళు. కనుక ఎంతో ముందుగా నుంచే అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే కదా వీళ్ళు ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు దాన్ని పసిగట్టాల్సింది, దీన్ని చేయాల్సింది, అవాయిడ్ చేయాల్సింది. ఇవన్నీ కూడా అక్కడి వరకు రాకూడదు అసలు. రెక్కీ సమయంలోనే ఎక్కడో కొట్టేసేయాలి, ఆపేసేయాలి.
ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో మళ్ళా పేల్చాలని అనుకున్నారు వాళ్ళు. ఆ పోస్టర్ ఒక్కటి వేసారు, ఎవ్వరు అని కూపీ లాగితే ఎక్కడో తమిళనాడులో ఉన్న వాళ్ళు 5 మంది, ఎక్కడో బెంగాల్లో ఉన్న 2, వీళ్ళందరూ బయటపడ్డారు. రేపు ఇది ముందు కనుక్కోకపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయ్యాక ఢిల్లీలో పేలాక అప్పుడు మళ్ళా అయ్యో అని బాధపడడం కన్నా ముందుగా అవాయిడ్ చేయగలగడమే గొప్ప విషయం కదా. కనుక ఇలాంటిది అమెరికాలో లేదని కాదు, అమెరికాలో ఉంది, చాలా బలంగా ఉంది. అక్కడ ఇటువంటి బాంబు దాడులు అవి ఇవి టెర్రర్ దాడులు ఇవి చాలా తక్కువ జరుగుతాయి. మరి ఎందుకనంటే ఇంటెలిజెన్స్ బలంగా ఉంది. మరి రాష్ట్రపతిని కాపాడుకోలేకపోతే ఆ ఏం చేస్తున్నట్ట అనేది వేరే దేశాల్లో మీ ఇంటెలిజెన్స్ వెళ్తుంది. అనేక దేశాల్లో మీకు సోర్స్ ఉంది కనుక బంగ్లాదేశ్ లో ఏం జరగాలో మీరు నిర్ణయిస్తున్నారు. అయ్యో మీ పైన మీరు దృష్టి పెట్టుకోరే, ఇన్ని దేశాలను శాసిస్తున్నారు, ఇన్ని దేశాలను ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు, కొత్త ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారు, మీ ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ దేశంలో మీ రాష్ట్రపతి భవన్ లో పనిచేయడం ప్రపంచానికే పెద్దన్న అగ్రదేశము ఈ రకమైనటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ట్రంప్ ఆయన కాపాడుకోలేక, ఆయన చుట్టూ ఒక భద్రతా వలయాన్ని సరిగ్గా నిర్మించుకోలేక ఇన్నిసార్లు హత్యాయత్నం జరిగింది అని అంటే అసలు ప్రపంచంలో ఉన్న ఈ మిగతా దేశాలు, తర్వాత ట్రంప్ ఏదైతే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఆ దేశాలు కానీ ఈ ఇన్సిడెంట్ వాళ్ళ పర్సెప్షన్లో ఎలా చూస్తారు సార్? అది ఆ దేశ ప్రజలు తప్పకుండా నేను అనుకుంటాను చాలా ఆందోళన చెందుతారు ఇప్పటికైనా కూడా. వాళ్ళు కూడా సెన్సిటివే కనుక తప్పకుండా ఆందోళన చెందుతారు. ఆయన ఎనిమీస్ కూడా ఏం సంతోషపడ్డారు ఈ విషయంలోనే అనుకుంటాను. ప్రజలు కొంత కాస్తంత ఇది వివేకం ఉన్న వాళ్ళే అక్కడ ప్రజలంతా కూడా. కానీ ప్రొటెస్ట్ చేయరు వాళ్ళు. ఎందుకో ఏమో ఇటువంటి వచ్చినప్పుడు గట్టిగా ప్రొటెస్ట్, మనకు ఉంటుంది అలవాటు, ఏదైనా ఉంటే దాన్ని అపోజ్ చేయాలంటే ప్రొటెస్ట్ చేస్తాము, గట్టిగా బయటకు వస్తాము, మాట్లాడతాము. అక్కడ ఇవి తక్కువ, అక్కడక్కడ మీడియాలో మాట్లాడే వాళ్ళే తప్పితే ప్రొటెస్ట్ చేయడం అనేది తక్కువ. చూడాలి దీనికి ఎలా రియాక్ట్ అవుతారు. మిగతా దేశాల గురించి మురళీ మనోహర్ గారు, మిగతా దేశాలు ఎలా చూస్తాయి ఈ ఇన్సిడెంట్ ని? తప్పకుండా అది అమెరికా ప్రెసిడెంట్ బలహీనతగా చూస్తారు. తప్పకుండా ట్రంప్ బలహీనతగా కూడా చూస్తారు చాలా మంది. అమెరికా బలహీనత కన్నా ట్రంప్ బలహీనతగా చూసే అవకాశం ఉంటుంది. ఆ మధ్యన ఇక్కడ నాకు గుర్తు రావట్లేదమ్మా, రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నారు కదా, ఆయన కారులో ఎక్కెళ్ళారు మోడీ గారు. అక్కడ యాక్చువల్గా మోడీ గారికి థ్రెట్ ఉంది అని చెప్పేసి కనుక మనం అంతా ఆందోళన చెందాము. ఇంకో దేశంలో మోడీ గారికి థ్రెట్ ఉంది అని చెప్పి మన దేశం అంతా కూడా ఒక్కసారి ఇదే అయిపోయింది, అలర్ట్ అయిపోయింది. అయ్యో అక్కడ లక్కీగా జరగలేదు అని ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చాయి అప్పుడు. కనుక మన దేశంలో అటువంటివి ఎన్నో రాలేదు. మోడీ గారికి ఇక్కడ ఫలానా దగ్గర ప్లాన్ చేశారు కానీ జరగలేదు అనేది లేదు. కానీ ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది అని. కానీ ఆ దేశానికి అవమానం అది, ఈ దేశానికే కాదు, అక్కడ వాళ్ళకి అవమానం ఇది. ఇంకో దేశ అతిథి వచ్చినప్పుడు కాపాడుకోండి. ఇప్పుడు ఆ విదేశాలన్నీ కూడా అనేక దేశాలు, బహుశా అమెరికా అధ్యక్షుని విషయంలో కూడా తప్పకుండా ఆందోళన చెందే వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. కొందరేమో ఈ ట్రంప్ కారణంగానే ఇదంతా కూడా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనమే ఉన్నాం అనుకోండి, తెంపరితనము, ట్రంప్ పిచ్చోడు, ఇలాగే అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వ్యవస్థలను చూసే కన్నా అలా మనుషులను చూసే ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచాన్ని శాస్తున్న అమెరికా అధ్యక్షుడి ప్రాణాలకే ఇది లేకపోతే, రక్షణ లేకపోతే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అందరినీ వేధించేటువంటి ప్రశ్న. కనుక దుర్మార్గులకే ఈరోజు స్థానం ఉంది, దుశ్చర్యలు చేసిన వాడికే ఇంకా నడుస్తుంది, ఎంత సూపర్ పవర్ అయినా ఏమీ చేయలేరు అనే స్థితి ఏ రోజు కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం సామాన్యుడికే రక్షణ కావాలనుకునే వాళ్ళం. కనుక ఇది ఎవరైనా సరే, అది ట్రంప్ అయినా సరే, భారత్ అయినా సరే, అమెరికా అయినా సరే, ఇలాంటివి సింపుల్ గా వచ్చేసి చంపేసి వెళ్ళిపోయే స్థితి ఉండడం అనేది ఇది ప్రమాదకరము. పైగా ఏది ఏమైనా నేర ప్రవృత్తిని అడ్రస్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. స్కూళ్ళలో, కాలేజెస్లో పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంది రాను. ఎందుకు అలా పెరుగుతుంది అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న, అందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.